రైట్ గా కడియం మీద స్పెషల్ రిపోర్ట్ చూస్తున్నాం మనం. ఊసరవెల్లి కడియం కాంగ్రెస్ పంచిన కడియం శ్రీహరి, మొన్న ఎన్టీఆర్, నిన్న కేసీఆర్, నేడు రేవంత్, నలుగురు ముఖ్యమంత్రులతో దోస్తి, ఏ ఎండకా గొడుగు ఆయన నైజం, పార్టీలు మార్చడంలో అందవేసి శ్రీహరి పక్క అవకాశవాది అంటున్న జనం, మాదిగ పేరుతో ఎందరో నాయకులకు చెక్, వరంగల్ జిల్లాలో 36 ఏళ్లుగా కడియం పాగా, ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా దశాబ్దాల కాలం ఉన్న వ్యక్తి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించడం ఏంటి? చట్టాలను గౌరవించే నాయకుడు ఎలా అవుతాడు? ఇది ఇలా ప్రశ్న ఒకటే కాదు, నేను క్లియర్గా చెప్తున్నా. కడియం కావ్య కానీ కడియం శ్రీహరి కానీ వరంగల్లో గెలవరు. ఎందుకు గెలవరు అంటే లోకల్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కడియంకి సపోర్ట్ చేస్తలేరు. ఇవాళ పైపెచ్చు ఇది బీజేపీకో లేదంటే బీఆర్ఎస్కో హెల్ప్ చేసేది అవుతుంది తప్ప ఇంకేది కాదు. పోనీ వరంగల్ అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచేటువంటి ఛాన్స్ లేదు, కాకపోతే ఇది బీజేపీ క్యాండిడేట్కి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ అయ్యేలా కనిపిస్తుంది. కడియం చేసినట్టు వ్యవహారాల వల్ల తను ఏదైతే సర్ప్రైజ్ చేసిండో నిన్నటిదాకా వాళ్ళందరూ ఇలా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఇందిరా, వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఇందిరా అనేటువంటి లేడీ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లీడర్, ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది కడియం రాక వల్ల ఇవాళ. అదే కాకుండా నిన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళని పురుగుల లెక్క చూసిండు కడియం శ్రీహరి. అట్లాంటి వాళ్ళందరూ ఇలా ఆయన ఓటమి కోసం కృషి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఎవరిని బయటికి రానియలేదు, మమ్మల్ని ఎవరిని పైకి రానియలేదు, కాబట్టి ఇట్లాంటి వానికి మేము ఎందుకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి, ఇట్లాంటి వాడిని మేము ఎందుకు గెలవనిస్తామని చెప్పేసి ఖచ్చితంగా కడియంకి ఎగెనిస్ట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి ఈ సందర్భంగా. సో ఎట్టి పరిస్థితుల్లో ఆడ కడియం గెలిచేటువంటి అవకాశం అయితే లేదు, ఛాన్సే లేదు. రైట్గా ఫైనల్గా నవ్వుకోవడానికి నమస్తే తెలంగాణ పోదాం ఒకసారి. నమస్తే తెలంగాణలో ఏం నవ్విపిస్తారో చూద్దాం. బర్డ్ ఫ్లూ, కోవిడ్ కంటే 100 రెట్లు ప్రాణాంతకరం, ఓటర్ కార్డు లేకుండా ఓటేయొచ్చు ఈసీ, ఒపీనియన్ పోల్లో ట్రంప్కే ఆధిక్యం, అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం, శానిటైజర్తో మెదడు కణాలకు ముప్పు, బంగారం 70